చెప్పకి ఉంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. అబ్బా, నీ యొద్ద ఉపదేశం వినువారు భాగ్యవంతులు, నీ దగ్గర కూర్చున్నవారు వినినవారు భాగ్యవంతులు. కనుక నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎంత జ్ఞానం! అందుకనే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నిజమే, సొలొమోను జ్ఞానం కోసం కనిపెట్టేవాళ్ళు, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకునేవారు, ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు. అలాగైతే మరొక కోణంలో చెప్పుకున్న మాటలు ఏంటంటే, తండ్రి అయినా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవటం అనగా విశ్వాసం ఉంచడం, రెండవది ఆయన ద్వారబంధముల యొద్ద, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నీ ఉపదేశమే నన్ను బలపరచనే అని పాడుకుంటున్నా. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ద్వారము లేదా గడప లేదా ద్వారబంధములు ఆ బయట ఉన్నాడు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వారి తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు. అవును, అనుదినమో ఎంతో మందిని కనిపెట్టాడు. ఆ రోజు కనిపెట్టడంలో వెండి బంగారము లక్ష్యం ఉంచాడు. కానీ వెండి బంగారములు కాదు అని పేతురు యోహాను మాట్లాడుతూ, పేతురు అక్కడే చెప్తున్నాడు. అంతటా పేతురు 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 5:3-8, 5:3-8 సామెతల గ్రంథం 8వ అధ్యాయం. అంతటా పేతురు, వెండి బంగారమును నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడని యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను. బలం పొందిన వాడు దిగ్గును లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. కనిపెట్టాడు కాబట్టి కలిగింది. కాలు వచ్చింది. కాళ్ళు లేనివాడు కదా, కాళ్ళు వచ్చినాయి. పుట్టిన మొదలుకొని కుంటివాడైన మనుషుడు, కుంటివాడికి కాళ్ళు వచ్చినాయి. కనిపెట్టాడు కాబట్టి కుంటివాడికి కాళ్ళు వచ్చాయి. లక్ష్యం ఉంచాడు కాబట్టి, ధ్యానం ఉంచాడు కాబట్టి, ధ్యాస ఉంచాడు కాబట్టి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మా తట్టు చూడమని వాడు వారి ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు 5వ వచనం 3:5 బై గాడ్ గ్రేస్, ఇది దేవుని కృప, ఆయన పంచగాయములలో కార్చబడిన రక్తం, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని నీ రక్త
భావమునా నారోత హృదయ భూనో పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంత రంగమునా. వాడు ఉదయకాలం కనిపెట్టాడు కాబట్టి వాడి కాళ్ళు వచ్చినాయి. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకున్న వాడికి కాళ్ళు వచ్చినాయి. లేదా ద్వారబంధముల యొద్ద ఉంచుచు వచ్చిరి వాడు కాచుకున్నాడు. ఉపదేశం విన్నాడు, ధన్యుడయ్యాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు గడప తండ్రి అయిన దేవుని పాదాలు చూపిస్తున్నప్పుడు ద్వారబంధములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గడపకు ఆ ద్వారబంధములు ఎలా అమర్చబడతాయో తండ్రికి కుమారుడు అమర్చబడ్డాడు. మూడో వ్యక్తి, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఉపదేశం పరిశుద్ధాత్ముడు. యెహోషువ గ్రంథం యెహోషువ 2వ అధ్యాయం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. 100కో కోటికో ఒక్కరు అది ఎప్పుడో ఎక్కడో చూస్తారు. ఆ దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. 100కో కోటికో ఒక్కరు అది ఎక్కడో ఎప్పుడో పుడతారు. ఆ దేవుడు నీవే మాస్టారు, మా దేవుడు నీవే మాస్టారు. అవును, మాస్టర్ జాషువా వేగుల వారిని ఎరికోకు పంపించాడు. ఆమె అతిథి సత్కారం చేసి ఏమంటుంది?